హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే మసాలా బెండకాయ ఫ్రై చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బెండకాయ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే పెద్దగా లైక్ చేయను, మా ఇంట్లో బాగా తింటారనమాట. సో దీని ప్రాసెస్ అయితే ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని బెండకాయలు పొడుగ్గానే కట్ చేసుకోవచ్చు, చిన్నగానే కట్ చేసుకోండి. పసుపు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట, అంటే ఆ జిగురుతనం అంతా పోయేలాగా. నెక్స్ట్ కరివేపాకు, ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, పసుపు అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఒక 2 వేసుకోండి, సరిపోతాయి. నెక్స్ట్ ఈ మసాలా వేసేసుకోండి. ఈ మసాలా ప్రిపరేషన్ నేను చూపిస్తాను. సో మసాలాకి ఏమేమి వేయాలంటే జీలకర్ర, ధనియాలు అండ్ నువ్వులు వేసుకోండి. ఇది నువ్వులు యూజ్ చేయని వాళ్ళు స్కిప్ చేయండి. సో బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి ఒకటి వేసుకోండి, సరిపోతుంది. మసాలా ఎక్కువ అంటే తినని వాళ్ళు, కొంతమందికి మసాలా ఎక్కువ అంటే నచ్చదు కదా, సో అలాంటి వాళ్ళు కొంచెం ధనియాలు తక్కువ వేసుకోండి. మా బాబు చూడండి, స్కూల్కి వెళ్ళే టైం అయిందని వెయిట్ చేస్తున్నాడు. దోశ కావాలంట, దోశ అంటున్నాడు. ఏ మమ్మీ ఏం చేస్తున్నాను, సీరియల్గా చూస్తున్నాను మా పని. అసలు పోవట్లేదు చూడండి. నెక్స్ట్ అయితే ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే కారం పొడి ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, నేనైతే కారం పొడి ఎక్కువ యూజ్ చేయను అనమాట. సో ఎప్పుడు ఎండుమిర్చినే యూజ్ చేస్తాను. ఇదైతే బాగా బ్లెండ్ చేసేసుకున్నాము. ఇలా మంచిగా పౌడర్ చేసేసుకోండి. సో నెక్స్ట్ టొమాటో ప్యూరీ చేసుకున్నాము. ఒక మీడియం సైజ్ ఒక 4 టొమాటోస్ వేసుకోండి. అంటే మీకు కర్రీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి టొమాటోస్ తీసుకోండి. నెక్స్ట్ అయితే ఆ ప్యూరీ కూడా ఇందులో వేసేసానండి. ఇదంతా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మరిగించుకొని నెక్స్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇది మీరు ఎంత కర్రీ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. సో నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న బెండకాయలన్నీ వేసేసుకున్నాము. ఇదైతే ఒక 5 minutes వరకు కుక్ అయిపోవాలి. చూడండి, బాగా కుక్ అయిపోయాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకే అండి, మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.